వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. త్వరలో జరగబోతున్న వెస్ట్ బెంగాల్ ఎన్నికలకి సంబంధించి అసలు రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది చాలా ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి. అయితే లేటెస్ట్గా ఒక ప్రీపోల్ సర్వే రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముంది, ఏ అంశాలు ప్రధానంగా ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపించబోతున్నాయి, ఏ ప్రాంతాల్లో ఏ పార్టీ ఎక్కువగా ప్రాబల్యం చూపిస్తుంది, ఈ అంశాల గురించి మాట్లాడదాం మనము. ఇందులో రెండు దశల్లో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఒకటేమో 23 ఏప్రిల్, రెండో దశ 29th ఏప్రిల్ ఇక్కడ ఆ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే రిజల్ట్స్, ఓట్ల లెక్కింపు కావచ్చు, ఫలితాలు కావచ్చు మే 4వ తారీఖు రాబోతున్నాయి. అయితే ప్రధాన పోటీ ఎవరి మధ్య ఉండబోతోంది అంటే అధికార తృణమూల్ కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఇక్కడ ఉంది. అయితే థర్డ్ కాంగ్రెస్ ప్లస్ లెఫ్ట్ ఫ్రంట్ కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపించే ప్రయత్నాల్లో కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానమైన ఎన్నిక అంశాలు ఏమున్నాయి అనేది ఈ ప్రీపోల్ సర్వే ప్రకారం ఒకసారి మనం చూద్దాం. ప్రీపోల్ సర్వే ప్రకారం మనకు కనిపిస్తుంది ఇక్కడ బంగ్లాదేశ్ సరిహద్దు ఉండడం వల్ల ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ కావచ్చు, బోర్డర్ సెక్యూరిటీ కావచ్చు, ఐడెంటిటీ పాలిటిక్స్ కావచ్చు ప్రధాన చర్చగా మారింది. బీజేపీ ఈ అంశాలని ప్రధాన ఎజెండాగా కూడా తీసుంది. అయితే ఇక్కడ అవినీతి, అదేవిధంగా కేంద్ర సంస్థల దాడులు, టీఎంసీ నేతలపై ఐటీ ఈడీ రైడ్స్ జరుగుతుండగా టీఎంసీ ఇవి ప్రధానంగా రాజకీయ చర్యలుగా కూడా చెప్తోంది. ఇక్కడ ప్రధానమైన అంశాలు బెంగాల్ ప్రైడ్ అండ్ అదేవిధంగా బెంగాల్ ఐడెంటిటీ. నో కరిస్మెటిక్ ఫేస్ అగేన్స్ట్ మమతా బెనర్జీ సీఎం ఇన్ ఎన్డీఏ. అంటే మమతా బెనర్జీకి ఉన్న చరిష్మా ఏదైతే ఉందో అదేవిధంగా ఒక ముఖ్యమైన ఇమేజ్ ఉన్న నాయకుడు బీజేపీకి లేకపోవడం కూడా ఇక్కడ ఒక ఈ ఎన్నికల్లో సమస్య కనిపిస్తోంది. ఎస్ఐఆర్ లేటెస్ట్గా తీసుకొచ్చిన ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో ఓటర్లకు సంబంధించి అది కూడా ఇక్కడ అంశం కాబోతుంది. లా అండ్ ఆర్డర్, అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ టేకన్ బై వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్. వెస్ట్ బెంగాల్ లేటెస్ట్గా తీసుకొచ్చిన అయితే కొంతకాలం నుంచి వాళ్ళు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా ఈ ఎన్నికల్లో ప్రధానమైన అంశం ఉంది. అన్ఎంప్లాయ్మెంట్, ప్రైస్ రైజ్, కరప్షన్ చార్జెస్, ఇన్ఫైటింగ్ అండ్ ఫ్యాక్షనలిజం ఇన్ బీజేపీ, ఆర్గనైజేషన్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ టీఎంసీ. టీఎంసీకి మంచి ఆర్గనైజేషన్ సెటప్ ఉంది. టీఎంసీ తోటి పోలిస్తే బీజేపీకి ఆ స్థాయిలో లేకపోవడం కూడా ఒక అంశంగా కనిపిస్తుంది. అదేవిధంగా ముస్లిం అండ్ విమెన్ ఓటింగు, టీఎంసీ బీజేపీ మేనిఫెస్టోస్ కూడా ఈ ఎన్నికల్లో ప్రధానమైన అంశంగా మారింది. అయితే ఇక్కడ ఏ పార్టీకి ఏ స్థానంలో ఎంత పర్సంటేజ్ వస్తుంది అనేది ఎస్ఏఎస్ గ్రూప్ చేసిన ప్రీపోల్ సర్వేలో వివరాలు ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో టోటల్ టీఎంసీ 46.5%. యాజ్ ఆన్ ఏప్రిల్ 17th వరకు తీసుకున్న మొత్తం వివిధ సర్వే ప్రకారం, వివిధ ఇన్పుట్స్ ప్రకారం మనం చూస్తే టీఎంసీకి 46.5% తోటి టీఎంసీ ఆధిక్యంలో కనిపిస్తోంది. బీజేపీ 45.25% బీజేపీ కనిపిస్తుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 3.5, సిపిఎం 2.75, అదర్స్ 5% ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీంతో పాటు ఇక్కడ బ్యాటిల్ గ్రౌండ్ వెస్ట్ బెంగాల్ ఇంకా వివరాలన్నీ ఒకసారి డీటెయిల్ వివరాలు కూడా మనం ఒకసారి వెళ్దాము. ఇప్పటిదాకా మనం పర్సంటేజ్ గురించి మాట్లాడాము. అయితే సీట్ల రూపంలో ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూస్తే మొత్తం ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 148, మొత్తం 294 స్థానాలు వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. 148 స్థానాలు ఎవరు వస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో టీఎంసీకి ఈ పర్సంటేజ్ ప్రకారము ఎస్ఏఎస్ గ్రూప్ చేసిన ప్రీపోల్ సర్వే ప్రకారం మనం చూస్తే టీఎంసీకి 170 నుంచి 195 మధ్యలో టీఎంసీకి వచ్చే అవకాశం ఉంది. అంటే దీని ప్రకారం 148 రావాలి అంటే అధికారంలో టీఎంసీకి వచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక బీజేపీకి సంబంధించి 107 to 138 మధ్య బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 3 to 4, అదేవిధంగా సిపిఎం 2 to 3. ఈ ప్రధానంగా ఈ అదర్స్ 5-6 దాకా ఉన్నాయి. ప్రధానంగా మనం చూస్తే టీఎంసీ అదేవిధంగా బీజేపీ మధ్య ప్రధానంగా వీళ్ళ మధ్య పోటీ కనిపిస్తుంది. అయితే 17th దాకా చేసిన సర్వే ఫలితాలు అయితే మహిళల మద్దతు మొత్తము టీఎంసీకే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే లేటెస్ట్గా విమెన్ రిజర్వేషన్ బిల్లు గురించి బీజేపీ కేంద్రంలో ఎన్డీఏ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఈ 17th ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టేది, డీలిమిటేషన్ కావచ్చు, విమెన్ రిజర్వేషన్కి సంబంధించిన అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టక ముందు జరిగింది ఇది. ఈ ప్రకారము విమెన్ ఓటింగ్ ఎక్కువగా టీఎంసీకి, మమతా బెనర్జీ
బెనర్జీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆమెకే ఎక్కువగా అనుకూలంగా ఉంది. అయితే టీఎంసీ కావచ్చు, లేకపోతే దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, విమెన్ రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో మరి విమెన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అంటే, ఇది చేసింది 17th వరకు చేశారు కాబట్టి రిజర్వేషన్ పోస్ట్ రిజర్వేషన్ అమెండ్ బిల్లు పరిణామాలు ఇవన్నీ కూడా ఇందులో ప్రతిబింబించే అవకాశం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయని మనం చూడాలి. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏరియాల రీజన్స్ వారీగా మనం ఒకసారి చూస్తే నార్త్ బెంగాల్ అదేవిధంగా హిల్ రీజన్ లో సీట్స్ మొత్తం 54 ఉన్నాయి. టీఎంసీ 18 to 25 టీఎంసీకి వస్తుంది, బీజేపీ 29 నుంచి 36. అదేవిధంగా సెంట్రల్ బెంగాల్లో మొత్తం 58 ఉన్నాయి. ఇందులో 38 to 43 టీఎంసీ, బీజేపీ 20 to 24. గ్రేటర్ కోల్కతాలో 126, 91 to 99 టీఎంసీకి వచ్చే అవకాశం ఉంది, బీజేపీ 30 to 37 దాకా కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా ప్రస్తుతం ఎవరి బలము ఎలా ఉంది అనేది మనం డీటెయిల్ గా ఒకసారి ఏ ప్రాంతాల్లో ఉంది అనేది ఒకసారి చూస్తే టీఎంసీ బలం మనకి గ్రామీణ ప్రాంతాల్లో బలమైన క్యాడర్ కనిపిస్తోంది. మమతా బెనర్జీ వ్యక్తిగత ఇమేజ్ కూడా ఇక్కడ అడ్వాంటేజ్ అవుతుంది. అదేవిధంగా సంక్షేమ పథకాల ప్రభావం కూడా ఎక్కువగా టీఎంసీకి ప్లస్ అవుతున్న పరిస్థితి. ఇక బీజేపీ బలం ఒకసారి మనం చూస్తే పట్టణ ప్రాంతాలు, అదేవిధంగా హిందూ ఓటు సమీకరణ, కేంద్ర నాయకత్వం అంటే నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వీళ్ళ ఇమేజ్ ఇవన్నీ కూడా వెస్ట్ బెంగాల్లో కనిపిస్తున్నాయి. ఇక కీలక ప్రాంతాలైన నార్త్ బెంగాల్ బీజేపీ బలంగా చూస్తుంది. కలకత్తా సౌత్ బెంగాల్లో టీఎంసీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక బోర్డర్ డిస్ట్రిక్ట్స్ అత్యంత కీలకంగా మారుతున్నాయి. అయితే జాతీయ రాజకీయ ప్రాధాన్యం ఒకసారి మనం చూస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మొట్టమొదటిసారిగా వెస్ట్ బెంగాల్కి ఒక పెద్ద బ్రేక్ త్రూ అవుతుంది. ఇక టీఎంసీ గెలిస్తే మమతా బెనర్జీ జాతీయ ప్రతిపక్ష నేతగా బలపడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఎస్ఏఎస్ గ్రూప్ ఇచ్చిన రిజల్ట్ ఇది. అయితే రానున్న రోజుల్లో ఇంకా మరో 10 రోజులు టైం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయి, ఎటువంటి టర్న్ తీసుకుంటాయి అనేది మనం చూడాలి. ప్రస్తుతం ఇప్పటిదాకా వచ్చిన ఎస్ఏఎస్ గ్రూప్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, ప్రీ పోల్ సర్వే ప్రకారం టీఎంసీ 170 నుంచి 195 అంటే క్లీన్ స్వీప్ గా మనం చెప్పొచ్చు. భారీ ఆధిక్యాన్ని టీఎంసీ సాధించే అవకాశమే మనకు కనిపిస్తోంది.